పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ప్రతి బస్తీలో దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 2 డివిజన్లో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దవాఖానాకు దాదాపు 13 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీనివాస్, మున్సిపల్ మేయర్ సామాల బుచ్చిరెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షనల్ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే వస్తుంది సార్ 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 డాక్టర్ అమ్మ రావాలి. డాక్టర్ అమ్మ లోపలికి పోయి రాపో. వార్డ్ నెంబర్ 2లో మన బస్తీ దవాఖానా ఓపెన్ చేసుకున్నాం. దానికి మన మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మన డిఎంహెచ్ఓ కానీ, మన డాక్టర్ అమ్మ కానీ ఇక్కడ అందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా భారతదేశంలోనే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం, మన సీఎం కేసీఆర్ గారు, మన హరీష్ రావు సార్ గారు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున 10,000 కోట్లు కేటాయించి ప్రతి పేదోళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందియాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలు కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ పెద్ద ఎత్తున మనం నిర్మించుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రతి పేదోళ్లకు, ప్రతి వాళ్ళు ఉన్న బస్తీలనే దగ్గరనే వైద్యం వాళ్ళకు అందుబాటులో అందించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లో బస్తీ దవాఖానా ప్రారంభించుకున్నాం. ఇంతకుముందు ఇక్కడున్న పేద ప్రజలు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే మన గట్కేసర్ కానీ, నారపల్లి కానీ వెళ్తుండే వాళ్ళ సమస్యలు చూసి మాకు ఒక బస్తీ దవాఖానా కావాలని మేము ఆ రోజు మన వైద్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారిని అడగడం జరిగింది. సార్ వెంబడే ఓకే అని చెప్పి ఇది మాకు కేటాయించారు. ఈరోజు మేము మా మంత్రి మల్లారెడ్డి గారి సహకారంతో ఈరోజు 13 లక్షల వ్యయంతో ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బస్తీ దవాఖానా నిర్మించుకున్నాము. అట్లనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ ఒక్క పేద ప్రజలు కూడా అనారోగ్య సమస్యలు వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్కి పోలేక ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఎక్కడైతే పేద ప్రజలు ఉండరో వాళ్ళ బస్తీలకే ఈరోజు బస్తీ దవాఖానా తీసుకొచ్చిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వందే. ఆరోగ్య శాఖ మంత్రులు తన్నీర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యం మా 33 జిల్లాల డిఎంఎండ్హెచ్ఓలతోటి ఎప్పుడు రివ్యూ చేసినా ఖచ్చితంగా మీరు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలి అంటే మాకు టార్గెట్ లాగా ఇచ్చేసి అంటే కంప్లీట్ చేయాలి. మన ఇప్పుడు ఈరోజు మనం 97వ బస్తీ దవాఖానా